నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, ఏ రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందో మనం అయితే చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం తులారాశి దగ్గర ఉన్నాం. తప్పకుండా ఈ తులారాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది గురుగారు? అయితే ఎవరెవరికి తులారాశిలోకి వస్తుందో ముందర చూద్దాం. అయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోమనండి.
ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళు కనుక వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం ర, రి, రు, రే, త, తి, తు, తే. ఈ అక్షరాలతో అంటే రాగుణితం తాగుణితంతో ప్రారంభమయ్యే ప్రతి అక్షరం కూడా తులారాశిలోకి వస్తారు కాబట్టి తులారాశిని చూసుకోవాలి. తులారాశి వారు పాపం ఈ సంవత్సరం అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతుంది. వీళ్ళకి కంగారేం పడక్కర్లేదు. బాగా ఇల్లులు కట్టడాలు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, పెద్ద పెద్ద పాలసీలు తీసుకోవడాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడాలు, వ్యాపారాలు పెట్టడాలు, పెద్ద పెద్ద వ్యవహారాలు, ఇంట్లో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు చేయడాలు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి వాటి ఎందుకు ఖర్చులు కనపడుతున్నాయి, పర్వాలేదు. శుభకరమైన ఖర్చులు కనపడుతున్నాయి వీళ్ళకి. రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది వీళ్ళకి. మెచ్చుకునే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు, రాజపూజ్యత బాగుంది, గౌరవించే వాళ్ళు ఉన్నారు, మిత్రులు పెరుగుతున్నారు, కస్టమర్స్ పెరుగుతారు, ఆకర్షించే వాళ్ళు పెరుగుతారు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అవకాశాలు బాగా వస్తాయి. అయితే ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నా కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకండి. మానసిక క్షోభను గురి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకు మైండ్ మీద మనసు మీద దెబ్బ కొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం వేరు, బయట వాడు ఇబ్బంది పెట్టడం వేరు. దాంతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్టయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా భాగ్యస్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానంలో ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా షష్ఠ వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి పంచమ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు రాహుకేతులు. ఈ సంవత్సరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుంది. బాగా చదువుకుంటారు, చదువు పట్ల తాపత్రయం పెరుగుతుంది, గోల్స్ పెట్టుకుంటారు, ప్రాజెక్ట్ వర్కులు స్కూల్స్లో బాగా మంచి పేరు తెచ్చే ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు, కంప్యూటర్ విద్యలు బాగా రాణిస్తాయి, కోర్సుల్లో బాగా ప్రావీణ్యం సంపాదిస్తారు, విదేశీపరమైన విద్యల కోసం తాపత్రయపడతారు, మంచి కాలేజీలు సీట్లు రాబోతున్నాయి, ర్యాంకులు, పరీక్షా ఉత్తీర్ణతలు చాలా బాగుంటాయి వీళ్ళకి. ఇక ఎంప్లాయీస్ అంటే కనుక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు బాగా కనపడుతున్నాయి. అలాగే అధికారిక గుర్తింపు బాగా కనపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి, తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. కాకపోతే పరస్పర ఉద్యోగస్తులు అంటే స్త్రీ పురుష వ్యామోహాలు ఉద్యోగ కార్యాలయాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాలు స్త్రీలతో పురుషులు, పురుషులతో స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. రిలేషన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు, ఆగిపోయినవి. అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవులు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటటువంటి రీజాయినింగ్ అవకాశాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఇక పర్మనెంట్ కానటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం పర్మనెంట్ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, అలాగే మామూలుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో కూడా మంచి కంపెనీలో ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. కావలసిన ప్రదేశాల్లో ఉద్యోగాలు పొందడం అవకాశాలు ఉన్నాయి. స్థాన మార్పులు, స్థానచలనాలు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఈ సంవత్సరం. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. అలాగే పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళందరూ కూడా పర్మనెంట్ జాబుల్లోకి మారడం, లేదా వీసాల కోసం ప్రయత్నం చేసిన H1B వీసాలు మంజూరు ఇవ్వడం కోసం కానీ, కాకపోతే అక్కడ ఏదైనా పర్మనెంట్గా స్థిర ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే వారు మాత్రం జాతకం చూసుకుని పెట్టుకున్నట్లయితే లాభాలు ఉన్నాయి వీళ్ళకి. మామూలుగా అయితే కనుక జాతకాల్లో బలం లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే దానికి పర్సనల్ జాతకం చాలా లింక్ ఉంటుంది. కాబట్టి ఎందులో పెట్టినా సరే, ఏ పెట్టుబడి పెట్టినా, భూముల మీద పెట్టినా, బంగారం మీద పెట్టినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా జాతకంలో కొన్ని రకాల గ్రహ బలాలు కావాలి. కాబట్టి అది పర్సనల్ జాతకం మాకు పంపిస్తే మేము చూస్తాం, డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే దాన్ని బట్టి పెట్టుకోండి. మేము చూసి బాగుందా లేదా చెప్తాం, లేదా పరిహారాలు ఉంటే చెప్తాం. కాబట్టి కేర్ తీసుకుని ఇది చేయండి. అదే ఉద్యోగానికి, పెళ్లికి, వ్యాపారానికి, పెట్టుబడులకి అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాలు, దశలు చాలా ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసుకుని పెడితే పెట్టుబడులు వీళ్ళకి ఈ సంవత్సరం కాలం యోగిస్తుంది, లాభాలు పొందగలుగుతారు. లేదనుకోండి ఇప్పటిదాకా సంపాదించినంత పోగొట్టుకుని వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం భారీ ఇన్వెస్ట్మెంట్, భారీ ప్రాజెక్టులు చేపట్టచ్చు. కొత్తగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలన్నా, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకున్నా, డీల్స్ కుదుర్చుకోవాలనుకున్నా, లేదా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్నా ఇవన్నీ బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవాలనుకున్నా, లావాదేవీలు జరపాలన్నా బాగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వ్యాపారాల్లోకి రావడము, వ్యాపారాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడము చాలా బాగా కలిసి వస్తుంది. ఇన్పుట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగా చేయగలుగుతారని చెప్పొచ్చు. వీళ్ళు వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళతారు, నష్టాలు భర్తీ అవుతాయి,
కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. అప్పులు చాలా శాతం తగ్గించగలుగుతారని చెప్పొచ్చు. మొత్తం తీర్చేయలేకపోయినా చాలా శాతం అప్పులు తగ్గుతాయని చెప్పొచ్చు. వీళ్ళు కొత్తగా అప్పు చేయాలని ప్రయత్నం చేసినా అప్పులు పుడతాయి వీళ్ళకి. తక్కువ వడ్డీ రేట్లకి అప్పులు పుట్టడం కానీ వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. భూములు యందు బంగారం యందు పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే ఎప్పుడో దాచినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ రావడం కానీ, ఎల్ఐసి బాండ్లు ఏమైనా మెచ్యూరిటీ రావడం కానీ, వాటిని పొందడం కానీ, వాటిని తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టడాలు కానీ బాగా యోగిస్తాయని చెప్పొచ్చు. ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా చక్కని యోగ్యత కనపడుతుంది. భూపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుస్తారు. ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు. అపార్థాలు తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రపోజ్ చేద్దామని ఈ సంవత్సరం అంగీకరిస్తుందని చెప్పొచ్చు. వివాహాల్లో ఉండే ఆటంకాలు, ఆ వివాహాలు ఆగిపోతున్నా, చెరగొడుతూ ఉన్నా, లేదా ఇష్టమైన వాళ్ళు వివాహం చేసుకుంటే మధ్యలో ఆటంకాలు ఎదురైనా, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, అలాంటివన్నీ కూడా తిరిగి మళ్ళీ సమసిపోయి వివాహాలు జరిగే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళకి చాలా లాభాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ వ్యాపారాలు చేసే వారికి విశేష లాభం కనపడుతుంది. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు తెలివితేటలతో కూడుకుని రాజకీయాలు చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. పదవులు పొందుతారు. నామినేటెడ్ పదవులు పొందుతారు. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. మంచి మెజారిటీ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా సినిమా టీవీ కళారంగాల వాళ్ళందరికీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే సీరియల్స్లో నటించేవారు, సినిమాల్లో నటించేవారు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఈ యొక్క వీడియోలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వినూతన రీతిలో విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు బాగా వస్తాయి. తెలివితేటలు బాగా పెరుగుతాయి. మంచి ప్రదర్శన చేయగలుగుతారు. బాగా స్ట్రెస్ తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, ఆహారం అరగకపోవడం, అజీర్తి రోగాలు లాంటివి కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. హెల్త్ కేర్ తీసుకున్న అందరికీ బాగుంటుంది. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మెడిటేషన్ చేయండి. సమయాన్ని పడుకోండి. సెల్ ఫోన్ రాత్రులు చూడకండి. ఇలా చేసుకున్నట్లయితే కొంచెం నిద్ర చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్త. వ్యసనాల జోలికి వెళ్ళకండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళకండి. ప్రమాదాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు పురుషులతోటి, పురుషులు స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండాలి. పరపురుష వ్యామోహాలు, కామపరమైన కోరికలు, తప్పులు చేయడాలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు కొలిక్కి వస్తాయి కాబట్టి వాటి ఎందుకు మీరు బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించగలుగుతున్నాయి. పెండింగ్ మొండి బాకాయలు వసూలు అవుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి పాత బాకాయలు ఎన్ని కూడా వసూలు అవుతాయి కాబట్టి ఈ సంవత్సరం ఆ విషయంలో కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుందమ్మా. రైతులకు ఎలా ఉంటుంది గురుగారు? ఈ సంవత్సరం రైతులకు వ్యవసాయ లాభాలు బాగా కనపడుతున్నాయి. 2 పంటలు కూడా మంచి లాభాలు కనపడుతున్నాయి. కాకపోతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. వాతావరణం ప్రభావం, వాతావరణం వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాతావరణాన్ని అంచనా వేసుకుని మాత్రం వ్యవసాయదారులు జాగ్రత్త పడితే, నెగ్లిజెన్సీ లేకుండా చేసుకుంటే పంట లాభాలు బాగా ఉన్నాయి. మార్కెటింగ్ స్ట్రాటజీతో చేసుకునే వ్యవసాయదారులందరికీ లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్త వ్యవసాయ పద్ధతులు ఉపయోగించినా కూడా, టెక్నాలజీని ఉపయోగించినా కూడా వ్యవసాయంలో మంచి లాభాలు అయితే పొందగలుగుతారు వీళ్ళు. తప్పకుండా గురుగారు. వీరు అంటే ఏ దైవారాధన చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు ఏంటంటే ప్రధానంగా రాహువుకి, రవికి, శనికి, గురుడికి జపం చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, లేదా గణపతి అథర్వశీర్షోపనిషత్ పారాయణ హోమము, చండీ హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మా పీటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు మేము పీటలో చేయించి పెడతాం. లేదు మీ సొంతంగా చేసుకోవాలనుకునేటటువంటి వారు ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రం, అలాగే కాలభైరవ స్తోత్రం, హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి ప్రతిరోజు కూడాను. అలాగే మామూలుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనంతా చేసుకోవచ్చు. మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేసుకోండి ప్రతి శుక్రవారము సత్సంగం కింద పెట్టుకుని మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే గ్రహదోషాలు తొలగి దేవతాబలం కలిగి ఈ సంవత్సరంలో ప్రతి కార్యం విజయం కలుగుతుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9గా ఉండబోతోంది ఈ సంవత్సరం. కలిసి వచ్చే వారాలు మంగళవారము, గురువారము బాగా కలిసి వస్తున్నాయి. లక్కీ కలర్స్ వీళ్ళకి ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అమ్మ వీళ్ళకి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తులారాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. గతంలో గురుగారు వచ్చేసి తులారాశి వారి సంపూర్ణ జాతకం అనగా వీళ్ళు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఏ సందర్భాల్లో ఎట్లా ఉంటుంది వీళ్ళ జీవితం, అలాగే వీళ్ళ గుణగణాల గురించి ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో తెలియజేశారు. మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.